అస్మద్గురుభ్యో నమః. మనం పరమాచార్య స్వామి వారి యొక్క తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క అద్భుతమైనటువంటి గురు శిష్య సంబంధం గురించి చెప్పుకుందాం కదా. ఈరోజు ఇంకా అద్భుతమైనటువంటి ఒక సంఘటన చెప్పుకుందాం. సంఘటనలోకి వెళ్ళబోయే ముందు స్వామివారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్యద్భుతమైన శ్రీ బాలా త్రిపుర పరాభట్టారిక శ్లోకం సాక్షాత్తు బాలస్వరూపులైనటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారి విదేహముక్తి సమయంలో చెప్పింది ఈ శ్లోకం. దీనికి ఉపదేశాలు కానీ అంగన్యాస కరన్యాసాదాలు కానీ అవసరం లేదు. అందరూ అన్ని వేళలా చేసుకునేటటువంటి అద్భుతమైన శ్లోకం. దీనిని మనం నిత్యం మననం చేసుకుంటూ ఉంటే వారి బాధ్యత అంటే వారి జీవితంలో బాధ్యత అంతా కూడా అమ్మవారిదే అని వారి చరిత్ర చెప్తోంది. కాబట్టి మనం చైత్రమాసం అంతా కూడా పుణ్యమైన మాసమే. ప్రతి మాసంలో జీవితంలో 365 రోజులు కూడా మంచివే. కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి వసంత నవరాత్రులు సమయంలో మనందరి కోసము కూడా ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సాక్షాత్తు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క శ్లోకాన్ని మనకి అందించారు. జన్మాన్యతీతాని కియంతి మేహో ఉచ్ఛావచత్వం యదభూత్ సుఖదుఃఖ హేతో ఆజీవదాస తమత మామభిపద్య పుణ్యాత్ బాలే తవానుగ్రహవశాత్ మమ సుప్రభాతం. బాలాంబిక, ఎన్ని జన్మలు గడిచాయో తెలియదు. సుఖదుఖాల మూలంగా ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చాయో ఈ జన్మలలో. నా పుణ్యం వలన నీకు ఆజీవదాసుడనైపోయాను. నీ అనుగ్రహం వలన నాకు సుప్రభాతం అయ్యింది తల్లి అంటూ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అవసాన దశయందు చెప్పారన్నమాట. ఇది ఆర్షవాక్ అంటారు దీన్ని. అంటే వాళ్ళు అలాంటి సమయంలో చెప్పినటువంటిది ఏదైనా సరే ఒక దివ్యమైనటువంటి మంత్రం మనల్ని అందరినీ అనుగ్రహించడానికి ఆయన మనకి ఉపదేశించినటువంటి దివ్య మంత్రం. నిత్యము కూడా ఈ సమయము ఆ సమయము అని లేదు, సర్వకాల సర్వావస్థల యందు కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క ఈ శ్లోకాన్ని నిరంతరము మనం చదువుకున్నట్లయితే మన బాధ్యత, మన బరువు, మన సుఖ సంతోషాలు మన గురించి పూర్తిగా అమ్మవారే చూసుకుంటారు. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. లోకా సమస్త సుఖనాభవంతో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.